మా ఊరిలో ఫ్రీగా దొరికే నాటు నేరేడు పళ్ళు గురించి చూద్దాం రండి. మేడం గారు నేరేడు పళ్ళు కావాలని మరి ఆర్డర్ చేశారు. మా చిన్న అబ్బాయిని నన్ను డొంకలోకి తోటలోకి వెళ్ళి ఏరుకొచ్చేవాడు. మరి నేరేడు పళ్ళు ఇప్పుడు కడుగుతున్నారనమాట. అది మేడం గారు ఏం చెప్తే చెయ్యాలి. మా ఆయన చెట్టు కిందకి వెళ్ళి ఏరుకొచ్చాడు నేరేడు పళ్ళు. మా ఆవిడ గారు కలుపుతుంటే నోరు ఊరిపోతుందండి. ఉప్పుగా కారంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలా బాగున్నాయండి. పుల్లగా ఉప్పగా కారంగా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పల్లెటూరులో ఉచితంగా దొరికే ఒరిజినల్ నాటు నేరేడు పళ్ళు గురించి చూడండి ఈ వీడియోలో. మా పల్లెటూరులో ఈ నేరేడు చెట్లు చాలా గుట్ల కింద ఉంటాయండి. మాకు ఒరిజినల్ నాటు నేరేడు పళ్ళు ఎన్ని కావాలితే అన్ని దొరుకుతాయన్నమాట. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తెచ్చుకుని ఈ వర్షాకాలం అంతా కూడా తినొచ్చు. అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంతమంది ఇష్టంగా తింటారు, కానీ మరి కొంతమంది అయితే ఏదో ఆషాఢంలో తింటే మంచిదంటారని తప్పదన్నట్టుగా ఏదో ఒకసారి 2 సార్లు 4 కాయలు తిని మానేస్తారన్నమాట. వీటి విలువ తెలిసి వాడుకునే వారికేమో ఇవి దొరకవు. ఈ ఉన్నది కాడేమో చాలామందికి వీటి విలువ తెలియదు అన్నమాట. ఇగో మా ఊర్లోనూ ఇలా పల్లెటూరులో ఇలా గుట్ల కింద రాలిపోయి చెట్టు కింద అలాగే పాడైపోతూ ఉంటాయండి. ఎవరు కూడా వీటిని పెద్దగా పట్టించుకోరు. మాలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది తెచ్చుకుని మాత్రం శ్రద్ధగా తింటారు, కానీ ఎక్కువ జనం పెద్దగా ఏమీ తినరు అన్నమాట. ఆషాఢంలో 4 కాయలు తింటే మంచిదని అదని ఇదని ఎప్పుడన్నా 10 కాయలు తెచ్చుకొని తింటారేమో, కానీ 2 రోజులకి 3 రోజులకి మాకలా తెచ్చుకుని తినేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. కానీ మేమైతే ఈ వర్షాకాలం వారానికి 2 సార్లు లేదా ఒకసారన్నా వీటిని వాడుతూ ఉంటామన్నమాట. మా ఈ పల్లెటూరులో దొరికే ఈ నేరేడు పళ్ళు మనం మార్కెట్లో కొనే నేరేడు పళ్ళు కాదండి. ఈ ఒరిజినల్ నాటు నేరేడు పళ్ళు అన్నమాట. మనం మార్కెట్లో కొనేవైతే హైబ్రిడ్ నేరేడు పళ్ళు అండి. వాటికి గింజ బాగా చిన్నగా ఉండి చాలా కండతో ఉంటాయన్నమాట. కానీ ఈ నాటు నేరేడు పళ్ళు ఎలా అంటే గింజ చాలా పెద్దగా ఉంటుంది, కండ బాగా తక్కువగా ఉంటుంది అన్నమాట. హెల్త్ పరంగా చూసుకుంటే ఆ హైబ్రిడ్ నేరేడు పళ్ళు కన్నా ఈ నాటు నేరేడు పళ్ళు చాలా అంటే చాలా మంచిదండి. అలా అని మార్కెట్లో మనకు దొరికే హైబ్రిడ్ నేరేడు పళ్ళు ఏమీ చెడ్డవేమీ కాదండి. అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అంటే దొరికిన వాళ్ళు ఇవి తినొచ్చు, దొరకలేని వాళ్ళు అవి కూడా తినొచ్చు అన్నమాట. అవి కూడా చాలా మంచియేనండి. నేరేడు పళ్ళు ఇవి తిన్నా మంచియే, కానీ వాటికంటే కూడా దొరికిన వాళ్ళు ఈ నాటు నేరేడు పళ్ళు తినడం అనేది చాలా మంచిదన్నమాట. ఇంకా ఈ పల్లెటూరులో దొరికే ఈ నాటు నేరేడు పళ్ళు ఒక్కో చెట్టు పండ్లు ఒకేలా ఉంటాయండి. అన్ని చెట్లు ఒకేలా ఉండవన్నమాట. ఒక్కో చెట్టు పండ్లు చాలా తీయగా ఉంటాయి, ఒక్కో చెట్టు పండ్లు ఏమో కొంచెం పుల్లగా ఉంటాయి, ఒక్కో చెట్టు పండ్లు అయితే బాగా వగరగా ఉంటాయి, ఒక్కో చెట్టు పండ్లకి కొంచెం కండ ఎక్కువగా ఉంటుంది, ఒక్కో చెట్టు పండ్లు అయితే మరీ గింజ మీద ఉత్తి తొక్కలాగా ఉంటుందన్నమాట. ఇలా ఒక్కో చెట్టు పళ్ళు ఒకేలా ఉంటాయి తప్ప అన్నీ కూడా ఒకేలా ఉండవండి. నాటు నేరేడు పళ్ళు అయినప్పటికీ కూడా ఇవన్నీ ఒక్కో చెట్టు పండ్లకి మరి ఒక్కో చెట్టు పండ్లకి కూడా చాలా తేడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ చెట్టు పళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ నాటు నేరేడు పళ్ళే కాబట్టి ఎవరైనా సరే వీటిని తెచ్చుకుని వాడుకోవచ్చండి. కాబట్టి పల్లెటూరులో ఉన్నవారు ఎవరైనా సరే ఈ పళ్ళు మాత్రం అశ్రద్ధ చేయకండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ నేరేడు పండ్లు అన్ని జబ్బులు ఉన్నవారి దగ్గర నుండి ఏ జబ్బు లేని వారి దాకా కూడా అందరూ కూడా తినవచ్చండి. ఇవి అందరికీ కూడా మంచి చేసే నేరేడు పళ్ళు అన్నమాట. ఈ నేరేడు పళ్ళు మన ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడతాయండి. ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఈ పండ్లు పెట్టింది పేరు. ఇందులో ఉన్న ఐరన్ వల్ల మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. వర్షాకాలం వచ్చే వ్యాధుల నుండి తట్టుకోగలిగిన శక్తి ఈ పండ్లు మనకిస్తాయండి. ఇంకా దంత సంబంధిత వ్యాధులకు కూడా ఈ పండ్లు చాలా పెట్టింది పేరు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నేరేడు పళ్ళు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పల్లెటూరులో ఉన్నవారు ఎవరైనా సరే మీకు ఫ్రీగానే దొరుకుతాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా కనీసం 4 రోజులకి 3 రోజులకి లేదా వారానికి ఒకసారైనా ఈ పళ్ళు తెచ్చుకుని తింటూ ఉండండి. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలమే దొరుకుతాయి, తర్వాత మనం తిందామన్నా దొరకవండి. అలాగే పట్టణంలో ఉన్నవారు దొరికితే ఈ నాటు నేరేడు పళ్ళు, దొరకకపోతే హైబ్రిడ్ నేరేడు పళ్ళైనా సరే కొనుక్కిని కనీసం వారానికి ఒకసారన్నా తింటూ ఉండండి. మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఇదిగండి ఇప్పుడు మేము చెట్ల దగ్గరికి వెళ్ళి ఏరుకొచ్చిన నాటు నేరేడు పళ్ళను ఉప్పు నీటిలో వేసి కడుగుతున్నామండి. ఎందుకంటే ఇవి రాలిన కాడ ఇసుకుండి ఆ ఇసుక పరకలన్నీ వీటికి అంటుకుపోతాయి. రెండోది నేల మీద రాలిన పళ్ళు తీసుకొస్తాం కాబట్టి ఇందులో కొంచెం బ్యాక్టీరియా అవి వెళ్తాయి కాబట్టి ఈ ఉప్పు నీటిలో వేసి కడుక్కోవడం ద్వారా అవన్నీ పోతాయి. కాబట్టి ఇలా ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం వాష్ చేసేస్తామన్నమాట. ఆ తర్వాత దీంట్లో
కొంచెం సాల్టు కారం వేసుకుని తింటూ ఉంటారన్నమాట. వాస్తవానికైతే కారం లాంటివి సాల్ట్ లాంటివి వేసుకోకుండా తింటేనే బాగుంటుందండి. కానీ కొంచెం పుల్లగా ఉన్నప్పుడు ఇందులో సాల్ట్ అవి కలుపుకుంటేనే మనకి టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. తినగలిగిన వారు సాల్ట్ గట్ట కలుపుకోకుండా తినేయచ్చు. తినలేని వారు ఇలా కొంచెం సాల్ట్ లేదా కారం కూడా వేసుకుని తినవచ్చు అన్నమాట. సాల్ట్ చల్లుతున్నారా మేడం? ఇంకేం మా మేడం గారు సాల్ట్ చల్లుతున్నారా? నోరు ఊరించే కాయలు కిందడిపోతుంది. మా ఆవిడ గారు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి. ఉప్పుగా కారం కారంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తింటున్నాను. చాలా బాగుంది. పెద్దకాయ తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. పుల్లగా ఉప్పుగా కారంగా చాలా బాగున్నాయి. చూసుకోండి మేడం, నేను ఏమనుకోలే. పూల కష్టపడి ఎడుకొచ్చుకొని నువ్వు కూడా ఒక తీసుకో. నేను తింటాను, మీరు కూడా అలా తినండి. తీసుకోండి. తింటానండి. మీరు తినడం ముందు మీది కోరిక. నేరేడు పళ్ళు ఊరు రోజు తప్పించిపోతామని చిన్నవాడిని తీసుకుని వెళ్ళి తోటలాంటి ఏరుకొచ్చింది. ముందు నువ్వు తిను. చాలా బాగుందండి. మరి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, మన హెల్త్కు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ నేరేడు పళ్ళను దొరికిన వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగిందండి. ఈ రోజుకు ఇదే వీడియో అండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడి జ్యోతి.